ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్, co-sponsored by Akshara Chit Funds Private Limited. యువరాగం హెచ్ఎంటీవీ, ఆర్జే మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం యువరాగం మంచి పాట మంచి మాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యువరాగం మంచి పాట మంచి మాట కార్యక్రమంలో ప్రతి వారం ఎవరో ఒక సింగర్ వస్తూనే ఉన్నారు, మనకి బోలెడని విషయాలు షేర్ చేసుకుంటూనే ఉన్నారు. మరి అలాగే ఈ వారం కూడా మనతో బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి వచ్చేసారు పవన్ చరణ్. యువరాగం మంచి పాట మంచి మాట కార్యక్రమానికి స్వాగతం పవన్ గారు. థ్యాంక్ యూ. సూపర్ గా పాడతారు. ఒక అందరికీ తెలిసిన విషయమే. డాడ్ గురించి నాకు తెలుసు, బిఏ నారాయణ గారు, ఆయన మంచి సింగర్. అలాగే మీ ఫ్యామిలీ గురించి కూడా. మా నాన్నగారు కర్ణాటక సంగీతంలో విద్వాంసులు, అలాగే సినిమా పాటలు కూడా ఆయన పాడుకున్నారు. సినిమా ఫీల్డ్తో కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఆయన. ఆయన ఇప్పుడు ప్రజెంట్ మహారాజా సంగీత కళాశాలలో ఆయన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఉంటున్నారు. నాకు ఇంకొక అన్నయ్య ఉన్నాడు, విజయనగరం బ్రదర్స్గా కచేరీలు కూడా చేస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి. అండ్ వాడు ఇప్పుడు ప్రజెంట్ బ్యాంక్లో మేనేజర్గా ఉన్నాడు, ఎస్బీఐలో. తను కూడా బీటెక్ చేశాడు చదువులో. అండ్ నేను బీఎస్సీ చేసి ఎంబీఏ కూడా చేశాను. మీ అమ్మగారి గురించి ఇంకా చెప్పలేదు. మా అమ్మ హౌస్ వైఫ్ అండి. అండ్ మా అమ్మగారు వైణిక విద్వాంసులు, ఆవిడ కూడా వీణ వాయిస్తారు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసింది మా నాన్నగారు. మాకు సంగీతం నేర్పించేవాళ్ళు అయితే ఆ సంగీతం బాగా వృద్ధిలోకి వచ్చేటట్టు చేసింది మా అమ్మ. మా అమ్మ అన్ని కాంపిటీషన్స్కి మమ్మల్ని తీసుకెళ్ళేది. అది చిన్నదో పెద్దదో అని ఎప్పుడు ఆలోచించేది కాదు. సో ఏ కాంపిటీషన్ అయినా, ఈవెన్ ఏ రోటరీ క్లబ్, లేడీస్ క్లబ్, ఈ క్లబ్స్లో కూడా కాంపిటీషన్ కండక్ట్ చేస్తే వెళ్ళేవాళ్ళం, వెళ్ళి పాడేవాళ్ళం. అలాగే అన్నమాచార్య సంకీర్తనలు పాడేవాళ్ళం. అప్పుడు అన్నమాచార్య ఈ సంకీర్తనలు ప్రచారణ ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. సో అలా ఒక్కొక్క లెవెల్లో గెలుస్తూ వచ్చేవాళ్ళం. నేను జూనియర్స్, మా అన్నయ్య సీనియర్, అలాగా. సో అప్పుడే నాకు వీళ్ళందరూ పరిచయం. కారుణ్య, హేమచంద్ర అండ్ కృష్ణ చైతన్య, దీపు, వీళ్ళందరూ కూడా మాకు ఆ కాంపిటీషన్స్ నుంచి పరిచయం. అంటే సబ్ జూనియర్స్ నుంచి మేము అందరం కలిసి జర్నీ చేస్తున్న వాళ్ళం. అందరూ అబ్బాయిల పేర్లు చెప్పారు, అబ్బాయిల పేరు చెప్పలా. సో అందరూ కర్ణాటక సంగీతం వైపు వెళ్ళిపోయి, రవళి వాళ్ళు ఉండేవారు, ఎన్సి రవళి అనే అమ్మాయి, ఇంకా అలాగే వారణాసి సౌమ్య, వీళ్ళందరూ కూడా కొంచెం కర్ణాటిక్ బేస్. సో వాళ్ళందరూ అటుపక్క వెళ్ళిపోవడం వల్ల నేను మీకు చెప్పలేదు. అంటే వీళ్ళందరూ మీకు బాగా ఫెమిలియర్గా తెలుసని. సో మీరు అన్నమాచార్య కీర్తనలు అంటున్నారు కదా, మీకు ఒక్క గుర్తుందా? నాకు పెద్దవాళ్ళ దగ్గర పాడడానికి ఒక అదృష్టాన్ని కల్పించింది అప్పట్లో అన్నమాచార్య కాంపిటీషన్స్ వల్ల. నాగేశ్వర నాయుడు గారు, పార్పల్ రంగనాథ్ గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభారాజు గారు, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసే అవకాశం, వాళ్ళు మా పాటలు వినే అవకాశం వాటి ద్వారా కలిగింది. పేరు తెచ్చిపెట్టిన పాట, అది ఎక్కడికి వెళ్ళినా ఆ పాటతో ఫస్ట్ వచ్చేది. సో ఆ ఒక్క పాట మీ కోసం పాడి వినిపిస్తాను, అన్నమాచార్య కీర్తన. రారా చిన్న రారోరి చిన్నవాడా, రారా ముద్దులాడా, రారోరి బాలకృష్ణ రారా, కృష్ణ రారా, కలికితనముననే కరగించి కాచి చెలుల కాగిటనే చలంగి, లలనామణి అయినా లక్కిమమ్మ కలసుక శ్రీ వెంకటనాథుడైన వాడా. ఇప్పుడు కూడా లిరిక్స్ అన్ని గుర్తుండిపోయాయి. అంటే ఓన్లీ చిన్నప్పుడు అవే ఎక్కువ పాటలు పాడేవాడి అన్నమాట. సో మీకు మ్యారేజ్ అయింది కదా, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ అండి. లవ్ కమ్ అరేంజ్డ్. నేను ఒక ప్రోగ్రాంలో ఉంటే తను ఆడియన్గా వచ్చింది. ఆ ప్రోగ్రామ్కి వచ్చి నా ఫోన్ నెంబర్ అడిగింది. తను సంగీతం నేర్చుకుందాం అని అనుకుంది యాక్చువల్లీ. అంటే నా ప్రోగ్రామ్ ముందు తనకు ప్రేయర్ సాంగ్ ఒకటి పాడిందిట. సరిగ్గా నేర్చుకోవట్లేదండి, కొంచెం నేర్చుకుందాం, కొంచెం ఏమైనా అడ్వాన్స్ ట్రైనింగ్ లాంటివి ఏమైనా కోర్సెస్ ఉన్నాయో నాకు చెప్తారా అని. సరే నాకు ఫోన్ చేయండి అని చెప్పి నేను నెంబర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తను కాల్ చేసింది. అలా సజెషన్స్తో అలా కలిసామండి. అలా మాట్లాడుతూ ఏదో విషయాల్లో వచ్చి సరే ప్రపోజ్ అయిపోయింది. అంటే మేము ఇద్దరం యాక్చువల్ తర్వాత కలవలేదు, ఈ ఫోన్ కాన్వర్సేషన్స్ తప్ప కలవలేదు. ఒక రోజు వాళ్ళ ఇంటి వైపోయానంట. నేను అటుపక్క వెళ్తే
ఒక కోవెల్లో కలిసాము. అక్కడే కలిసి నాకు ఎందుకు అనిపించింది ఈ పిల్ల అయితే నాకు కరెక్ట్ అని అనిపించింది. అప్పుడే వెంటనే ప్రపోజ్ చేసేసాను. ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ అని ఏం చెప్పలేదు, పెళ్లి చేసుకుంటావని అడిగా అంతే. సో డైరెక్ట్ ఆ ప్రపోజల్ అంతే, మళ్ళీ ఈ కాన్వర్జేషన్స్ ఏవి అవ్వలేదు. పెళ్లి చేసుకుంటావంటే చేసుకుంటానంది. అయితే మీ పేరెంట్స్తో నువ్వు మాట్లాడు, మా పేరెంట్స్తో నేను మాట్లాడతా అని చెప్పాను. అఫ్ కోర్స్ ఎప్పుడు అందరు అమ్మాయిలు చేసే పని ఏంటంటే పేరెంట్స్కి చెప్పరు అని ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. ఎలాగే చెప్పర్లే, మనం మన అమ్మతో వాడితో చెప్పక్కర్లేదు అప్పుడే అనుకొని లైట్ తీసుకున్నా. కార్లో ఆన్ ది వేలో ఉన్నాను, ఇంటికి వచ్చేసాను. వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ అమ్మగారి ఫోను, అమ్మ ఇలాగా మా అమ్మాయి చెప్పింది ఏంటి విషయం అని. ఇప్పుడే చెప్పేయడం కూడా జరిగిపోయిందా, నేను అనుకున్నది మొత్తం రివర్స్ అయిపోయింది. అయితే సరే అది బాగా నేను అప్పుడు ఓకేనంటే అయితే నేను రేపు వచ్చి మాట్లాడతాను, ఈ లోపల మా పేరెంట్స్తో కూడా మాట్లాడి మా అమ్మ వాళ్ళకి చెప్పాను. ఇంత సడన్గా అండి, ఏప్రిల్లో మేము కలిసాం, మేలో నా పెళ్ళి, May 20th. మధ్యలో ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి. ఏది పాడితే ఇక బాలుగారి షూట్ వీటిలన్నిటి తర్వాత బాలుగారితో పాటు ఈటీవీ ఈ స్వరాభిషేకం ఈ షూట్స్ కూడా ఉన్నాయి. ఆ టైంలోనే ఈ పెళ్ళి జరిగిపోయింది. అసలు ఆల్ ఆఫ్ ఏ సడన్ అన్నమాట. నేను కూడా అనుకోలేదు ఇంత ఇమీడియట్ గా జరిగిపోతుందని. కానీ లక్కీలీ తిరుమల అక్కడే జరిగిందండి, కొండ మీద. సో మరి ఇంత చెప్తున్నారు కానీ నాకు ఇంతవరకు పేరు చెప్పలేదు, తను ఏం చేస్తుందో కూడా ఏం చెప్పలేదు. నా వైఫ్ పేరు దివ్య మౌనిక అండి. తను డిగ్రీ చేసింది. సో సంగీతంలో కూడా అంటే బేసిక్స్ నేర్చుకుంది. రీసెంట్ గా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నాకు పాప పుట్టింది. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. తన పేరు లావణ్య లతిక. అసలు మీ లైఫ్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సాంగ్ ఏంటి? చిన్నప్పుడు అల్లరి చిల్లరగా ఉండేవాడిని అండి, ఓన్లీ ఆటలే అన్నమాట, ఇంకొక ధ్యాస ఏమి ఉండేది కాదు. సో అప్పుడు మా అన్నయ్య బాగా పాడేవాడు, చాలా బాగా పాడేవాడు. ఇప్పటికీ కూడా చాలా మంది నన్ను కలిసిన వాళ్ళందరూ కూడా వాడి గురించే చెప్తారు, అంత బాగా పాడతాడు అని. అంటే వాడు నాన్నగారి దగ్గర నేర్చుకునేవాడు కొన్ని పాటలు. నేర్చుకుంటున్నప్పుడు నేను వాడు ఏదైనా సంగతి తిరగకపోతే నేను అక్కడి నుంచి ఆడుతూ అది కాదు సంగతి అని చెప్పి పాడేసేవాడు. అప్పుడు మా నాన్నగారు నన్ను సంగీతం ఫీల్డ్లోకి రంచారు. లేకపోతే అంతవరకు నేను సంగీతం నేర్చుకుంటానని మా నాన్నగారికి తెలియదు. అయితే వీడిని ఒక ఇన్స్ట్రుమెంట్లో జాయిన్ చేస్తే ఇంకా బాగా వస్తుంది సంగీతం. నా దగ్గర నేర్చుకుంటే వీడికి ముద్దు కాబట్టి నా దగ్గర సరిగ్గా నేర్చుకోడు. వీడిని ఒక ఇన్స్ట్రుమెంట్ గురువు దగ్గర పెట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్పించండి. అప్పుడు నేను నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి వైలిన్ నేర్చుకున్నాం. సగం వరకు నేర్చుకున్న తర్వాత నాకు కూడా అనిపించింది, ఏంట్రా వైలిన్ ఒక 2 ఏళ్ళు అవుతుంది, ఒక్కసారి కూడా మంచిగా సౌండ్ రావట్లేదు. చాలా టఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అండి. అంటే ఇన్ వరల్డ్ దట్ ఈస్ వెరీ టఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ బికాస్ దేర్ ఇస్ నో ఫ్రెట్స్ ఇన్ దట్. అంటే మనం వాయించడానికి చూస్తూ వాయించే ఫ్రెట్స్ ఉండవు దానికి. నేను థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అప్పుడు నాకు ఒకరోజు చాలా బాగా అనిపించింది వైలిన్ వాయించడం. అప్పుడు రియల్లీ ఐ ఎంజాయ్డ్ మై ప్లేయింగ్. అప్పుడు నాకు చాలా బాగా అనిపించి అప్పటి నుంచి ఇంకా చాలా శ్రద్ధగా దాని మీద ఇంట్రెస్ట్ చూపి వాయించానండి. ఇన్స్ట్రుమెంట్ అనేది నా వోకల్కి చాలా బాగా హెల్ప్ అయింది. చిన్నప్పుడు నా కెరియర్లో నేను మొట్టమొదట నేర్చుకున్న పాట ఒక లైట్ మ్యూజిక్ సాంగ్, తిరుపతి రామానుజులు గారిది, నాకు ఇష్టమైన పాట. అది మీకోసం పాడి వినిపిస్తాను. మనసు లేని వాడవు నీవు, అందరి వాడను నేనంటూ, అందకుండ పోతున్నావు, అందరి వాడను నేనంటూ, అందకుండ పోతున్నావు, అందరిలోనూ నేనున్నానని, అందరిలోనూ నేనున్నానని అగుపించకపోతున్నావు, మనసు లేని వాడవు నీవు. ఈ సాంగ్ ఎందుకు నాకు అంత హార్ట్ టచింగ్ అనిపిస్తుంది అంటే లిరిక్స్ అండి. ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి ఎంట్రీ ఎలా జరిగింది? అండ్ ఫస్ట్ మీ సినిమా ఏంటి, మీరు పాట పాడిన మొదటి సినిమా? ఫస్ట్ నా కెరియర్లో దేనికైనా రెడీ అనే ఒక సినిమా వచ్చిందండి, చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్. అంతకుముందు నేను రామ కృష్ణ కృష్ణ, మర్యాద రామన్న వీటిలన్నిట్లో గ్రూప్ సాంగ్స్ పాడాను. అంటే మర్యాద రామన్న వాటిల్లో దండాలమ దండాలమ దల్లె అమ్మోరికి పెద పండుగ వచ్చే మేమందరం రేవంత్ మేమందరం కలిసి
పాడేవాళ్ళు. అప్పుడు కీరవాణి గారి స్కూల్ అంటే ఆయన దాంట్లో ఉండేవాళ్ళు. ఓకే. అలాగే రామ రామ కృష్ణ కృష్ణలో టైటిల్ సాంగ్ రామ రామ కృష్ణ కృష్ణ ఆ సాంగ్స్ అవన్నీ పాడేవాళ్ళు అనమాట. దాని తర్వాత నాకు వచ్చిన ఒక ఆపర్చునిటీ ఏంటంటే దేనికైనా రెడీ అనే సినిమా కోసం చక్రి గారు నన్ను పిలిచారు. అది ఏంటి అంటే ఎలా స్టార్ట్ చేశాను అంటే ప్యారడీ సాంగ్స్ అన్నారు. దేనికైనా రెడీ క్లైమాక్స్లో మొత్తం ప్యారడీ సాంగ్స్ రన్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఈ బ్రహ్మానందం అండ్ మంచు విష్ణు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా యాక్ట్ చేసినప్పుడు కొన్ని ప్యారడీ సాంగ్స్ అని అన్నారు. ఛానల్స్లో పాడిన యూట్యూబ్లో చక్రి గారు విన్నే శివశంకరే విన్నారన్నమాట. ఆయన నేను యూట్యూబ్లో ఉండేవి ఆ విని నన్ను పిలిచారు. ఘంటసాల గారి పాటలు నువ్వు పాడతావని. ఫస్ట్ సినిమాలో ఘంటసాల గారి పాటలు పాడమంటున్నారు ఏంటి అని అనుకున్నాను. అప్పుడు ఘంటసాల గారి పాటలు అన్నీ ఏ నిమిషానికి ఏమి జరిగింది అవన్నీ కూడా పాడడం జరిగింది. ఏది జన్మం ఎత్తిక అనుభవించిత్ర ఇవన్నీ ఆ సినిమాలో ప్యారడీస్. తర్వాత అదే టైంలో చక్రి గారు ఇంకొక అవకాశం ఇచ్చారు లడ్డూ బాబు అనే సినిమాలో. అందులో ముద్దు గుమ్మ బుట్ట బొమ్మ నా మనసేదో చేసావి వెన్నెలమ్మ బూలకొమ్మ నా మనసేదో చేసావే అని ఒక సోలో సాంగ్ అది నాకు ఇచ్చారు చక్రి గారు. ఆయన ఫస్ట్ సినిమాలో నన్ను పరిచయం చేసిన వ్యక్తి చక్రి గారు. ఆయనకి ఈ కార్యక్రమం ద్వారా ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు మరొక్కసారి. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన మనశ్శాంతికి. తర్వాత నా కెరియర్లో మణిశర్మ గారు, ఆయన్ని నేను గురువుగా భావించింది మణిశర్మ గారిని. ఎందుకంటే ఆయన దగ్గర చాలా టిప్స్ నేర్చుకున్నానండి. నా కెరీర్లో ఎలా బతకాలి, ఈ ఫీల్డ్లో ఎలా బతకాలి అనే విషయం కూడా ఎప్పుడు నాకు చెప్పేవారు. ఆయనకి నేను ప్రియ శిష్యుడిని అవ్వడం చాలా చోట్ల కూడా చెప్పారు. పవన్ నాకు ఇష్టమైన గాయకుడు, నాకు ఇష్టమైన శిష్యుడి కింద ఉంటాడు అని. అది నా అదృష్టం అండి నిజంగా, అంత మంచి గురువులు దొరకడం. అండ్ మణిశర్మ గారు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారండి. బసంతి అనే సినిమా కోసం నాలో నేనేనా చాలా బాగా హిట్ అయింది. అండ్ అది గామా అవార్డ్స్కి అలాగే రేడియో మిర్చి అవార్డ్స్కి కూడా వాటికి కూడా అది నామినేట్ అయింది ఆ సాంగ్. అండ్ మంచి పేరు తెచ్చిపెట్టిన పాట. ఆ పల్లవి ఒక్కటి మీకు హమ్ చేసి వినిపిస్తుంది. ఇంత మంచి కార్యక్రమంలో నేను పాడిన పాటలు అట్లీస్ట్ నేను పాడుకోవాలనే కుతూహలం ఉంటుంది కదా. అక్కడ లేను ఇక్కడ లేను ఎక్కడికక్కడ ఏమయ్యాను, ఇప్పుడు లేను అప్పుడు లేను ఇప్పటికిప్పుడు ఏమయ్యాను, ఎప్పుడు ఉండే చోట లేను ఎవరు ఉండే చోట నేను, ఇప్పటికిప్పుడు అప్పటికప్పుడు ఏమైపోతున్నాను, పారిపోతున్నా బంగారు లోకంలోకి వాలిపోతున్నా. సాంగ్ అండి నాకు మంచి కెరీర్కి ఒక మంచి సాంగ్ అన్నమాట, చెప్పుకోదగ్గ సాంగ్ ఇది. అండ్ అలాగే ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో రఫ్ అనే సినిమాలో కూడా 2 సాంగ్స్ పాడాను, సోలో సాంగ్స్ అవి కూడా. హితుడు అని కోటి గారితో ఒక మంచి డ్యూయట్ సాంగ్ పాడాను, అది కూడా నా అదృష్టం. కోటి గారితో కూడా పనిచేయడం అంటే వీళ్ళందరితో పనిచేస్తుంటే ఏం గెయిన్ చేస్తాము అంటే ముఖ్యంగా ఎలాగా ఒక సింగర్ మౌల్డ్ అవ్వాలో తెలుసుకుంటాం. పెద్దవాళ్ళతో కంపోజింగ్ నుంచి ఉండేవాళ్ళు, కంపోజ్ చేస్తున్న దగ్గర నుంచి ఉండేవాళ్ళు. కీరవాణి గారు ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నా కూడా మమ్మల్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టించుకొని ఆయన సాంగ్ కంపోజ్ చేస్తారు ఇప్పటికి కూడా. అలాగే మణిశర్మ గారు ఆయన సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు అందరినీ ఏ సింగర్ అయితే ఈ పాట పాడతాడో ఆయనకి తగ్గ స్కేల్లో ఆయనకి ఏది సూట్ అవుతుందో చూసి అలాగా ఎంపిక చేసేవారు. మాలాంటి చిన్నవాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం అనేది ఇప్పుడు కొంచెం చేంజ్ చేస్తున్నాం, అదేంటో తెలుసా? ఏంటి? 3 కార్డ్స్ ఉంటాయి. దీని వెనకాల మ్యూజిక్ డైరెక్టర్స్ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. మనకి ఆన్ స్క్రీన్ అక్కడ కనిపిస్తాయి. వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు బాగా ఇష్టమైన వాళ్ళని, వాళ్ళ గురించి మాకు మీ ఒపీనియన్ చెప్పాలన్నమాట. అమ్మో, అంతకన్నా అదృష్టం ఏముందండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కోసం ఒక సింగర్ని చెప్పమంటే ఎన్నైనా చెప్పగలడు. అదొక్క సింగర్కే ఆ అనుభవం కలగవచ్చు. సో పవన్ గారు ఒక్కసారి అట్లా లుక్ ఇచ్చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఎంఎస్ విశ్వనాథన్ గారు ఉన్నారు, అండ్ సెకండ్ ఇళయరాజా గారు, అండ్ థర్డ్ విద్యాసాగర్ గారు. మరి వాళ్ళ ముగ్గురులో మీరు ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో ఇంకా మీరే చెప్పాలి. ముగ్గురు చాలా ఇష్టమైన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లో
కొంచెం ఎక్కువ ఇష్టమైన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. ఎందుకు అసలు ఇళయరాజా గారు అంటే మీకు అంత ఇష్టం? చెప్పలేమండి, అదొక గమ్మత్తైన విషయం. అది అంటే దానికి ఏం చెప్పాలి అంటే, ఆయన సాంగ్స్ కంపోజిషన్ ఒక ఎత్తు, ఆర్కెస్ట్రైజేషన్ ఒక ఎత్తు, అండ్ ఫీల్ ఒక ఎత్తు. అసలు ఆయన ఏది కంపోజ్ చేస్తే అదొక లెసన్ కింద ఉంటుంది. అంత సబ్జెక్ట్ ఇంక్లూడ్ అయ్యింది ఒక్క ఇళయరాజా గారి మ్యూజిక్లో. నాకు ఇళయరాజా గారి సంగీతంలో ఇష్టమైన పాటలు అఫ్ కోర్స్ అన్నీ ఉన్నాయి. ఎస్పెషల్లీ నిరీక్షణ అనే సినిమా నాకు ఎందుకో చాలా ఇష్టం అండి. అందులో యేసుదాస్ గారు పాడిన పాట కూడా చాలా ఇష్టం అండి, సుక్కల్లే తోచావే అనే పాట. ఆ పాట నాకు చాలా ఇష్టం. నా బెస్ట్, వన్ ఆఫ్ ది 10 బెస్ట్ సాంగ్స్లో ఈ పాట కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనుకుంటా. సో ఆ పాట మీకోసం పాడి వినిపిస్తాను. సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికని ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికని. ఎంత బ్యూటిఫుల్ సాంగ్, అసలు అర్థాలు అసలు టచింగ్, హార్ట్ టచింగ్ గా ఉండేవి. అందులో ఆ సిచ్యువేషన్లో ఆ కంపోజ్ చేయడం ఆ సాంగ్, అసలు ఆయన మ్యూజిక్కే ఒక ఓషన్ అండి, ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందాక మీ చాయిస్ అంటే మీకు కనిపిస్తారు మ్యూజిక్ డైరెక్టర్స్ ఫొటోస్ ఆన్ స్క్రీన్ కనిపిస్తాయి, మీరు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించదు, వీళ్ళు సింగర్స్. నేను ఆల్రెడీ ముగ్గురిని రాశాను, మీకు ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా సెలెక్ట్ అయిన వాళ్ళ గురించి మాతో షేర్ చేసుకోవాలి. కానీ పేర్లు కూడా చెప్పిన స్టిల్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెప్తాను, అవి రివీల్ అవుతాయి. ఓకేనా? అంత హ్యాపీగా ఉంది. సో ఏం పేరు వచ్చింది అక్కడ? శంకర్ మహాదేవన్ గారు. శంకర్ మహాదేవన్ గారు. 2 పేర్లు ఏంటంటే ఎస్పి బాలు గారు అండ్ అలాగే అయ్యయ్యో మీరు శంకర్ మహాదేవన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మాకు వారి గురించి చెప్పి ఒక్క మంచి పాట పాడాలి. అలాగే, తప్పకుండా. శంకర్ మహాదేవన్ గారు ఆయన కర్ణాటక సంగీతం నేర్చుకొని ఆ తమిళ పద్ధతిలో కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంటూ నార్త్ సైడ్ వెళ్ళి హిందుస్థానీ నేర్చుకొని అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఆయన అప్పుడు నేర్చుకుంటూ ఇవన్నీ చేస్తూ 30 yearsకి ఇండస్ట్రీకి వచ్చి ఆయన ఏంటో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. నాకు మంచి పేరు తెచ్చిన ఆయన పాటలన్నీ ఉన్నాయండి. మహాప్రాణ దీపం ఆ పాట మంజునాథ సినిమా నుంచి. నేను ఏ షోలోకి వెళ్ళినా ఆ పాట ఖచ్చితంగా అడుగుతారు, నేను పాడతాను. ఆ ట్యూన్ వైజ్ ఆయన పాడే స్టైల్ అది మాత్రం అందరి మనసులో అలా ఉండిపోతుంది. ఖచ్చితంగా మీకోసం పాడతాను. ఓ మహాప్రాణదీపం శివం శివం మహోంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢదిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజ మంజునాదం నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాదం శివం శివం. No words to say actually. అదే శంకర్ మహాదేవన్ గారిలో ఉండే మహత్వం అది. ఎస్పెషల్లీ నాకు సర్ప్రైజింగ్గా ఈ 2 rounds పెట్టారు చూసారా, అది అసలు మామూలుగా లేదు. యువరాగం మంచి మాట మంచి పాట. ఇయర్స్ అందరికీ మన పవన్ చరణ్ ఉన్నాడు కదా, తనలో మనం ఒక యాంగిలే చూసాం. అంటే అఫ్కోర్స్ మనందరికీ తెలిసింది ఒక యాంగిలే, ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఒక్క సింగరే కాదు, తను వయలనిస్ట్ అంటే సూపర్గా. ఒక్కసారి అలా వింటే మీరు ఫిదా అయిపోతారు డెఫినెట్గా. అంటే వయలినిస్ట్గా ఎక్స్పోజ్ అవ్వలేదు, కానీ చాలా సినిమాల్లో అనుకోకుండా నన్ను ఫస్ట్ వయలినిస్ట్గా పరిచయం చేసింది కీరవాణి గారు. రామ కృష్ణ కృష్ణ స్టార్ట్ అవుతుంది, నేను వెళ్ళాను ఆయన దగ్గర పాడదామనే ఒక ఉద్దేశంతో వెళ్ళా. సరే ఇలా పాడుతున్నానంటే, సరే గ్రూప్ సాంగ్ ఉంది పాడడం అయిపోయింది.
తర్వాత ఆయన బయోడేటా అడిగారండి కూర్చోబెట్టి. మ్యూజిక్ కాలేజ్లో సంగీతం ఫస్ట్ వైలన్ నేర్చుకున్నానండి. ఆయనకి వైలన్ అంటే విపరీతమైన పిచ్చి, విపరీతమైన ఇష్టం. ఆయనకు వైలన్ అనగానే నేను వైలన్ నేర్చుకున్నావా అని అడిగారు సడన్గా. అవునండి, అదేదో తప్పు చేసినట్టు అడిగారు. నాకు భయం వేసింది ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడడం. వైలన్ నేర్చుకున్నానండి అంటే కొంచెం వచ్చు అని అన్నాను. అర్జెంటుగా ఇప్పుడు ఒక 5 minutesలో వైలన్ తీసుకురాగలవా మీ ఇంటికి వెళ్ళాను. తీసుకొస్తానండి అన్నాను. సరే తీసుకురా అని కార్ ఇచ్చి నన్ను పంపించారండి. పంపించి వైలన్ తీసుకురాగానే ఆయన చిన్నపిల్లాడిలాగా అండి నా ముందు కూర్చుండిపోయి వాయించును ఇప్పుడు నేను చూస్తాను, ఏం వాయిస్తాను, ఏం ప్రాక్టీస్లో కూడా ఉన్నానో లేదో భయం, వాయించాలి అడిగారు. సరే అడిగాను, వాయించాను, ఒక కీర్తన వాయించాను. వాయించిన తర్వాత ఏదైనా సినిమా పాట ఏదైనా ప్లే చేయగలవా అంటే సరదా కొద్దో మా ఫ్రెండ్స్ దగ్గర ఒరే ఏదైనా సినిమా పాట వాయించరాను కానీ రాలిపోయే సరదాగా వాయించామండి అనమాట. ఆయన దగ్గర లక్కీగా అది కలిసి వచ్చింది. నేను అది ఆయన దగ్గరే వాయించా అంటే అదే ప్రాక్టీస్లో ఉన్నాను. సినిమా పాట అనగానే అదే వాయించాను, రాలిపోయే పువ్వు అని. నెక్స్ట్ సరే ఇప్పుడు ఇక్కడే కూర్చో, నీకు మైక్ పెడతాను, ఒక చిన్న బిట్ చెప్తాను వాయించన్నారు. సరే మైక్ పెడుతున్నారు కదా, ఏమిటో ఏదో బిట్ ఏమో అనుకున్నాను. అప్పటికి అప్పటికి ఇంకా పాట అవ్వలే, చూన్ వర్షన్ అయింది. సరే ఈ బిట్ చెప్పారు కదా అని వాయించాను. ఎంత సర్ప్రైజింగ్ గా అనిపించింది అంటే నాకు ఇలా చెప్పడం కంటే కూడా అక్కడ చూపిస్తే అంటే వినిపిస్తే కూడా మాకు చెవులకు వినసొంపుగా ఉంటుంది. ఫస్ట్ చిన్న బిట్ చెప్పారు, అది ఏంటా అని అనిపిస్తే ఆ నోట్ తీసుకున్నా. అది చరణంకి కనెక్షన్ బిట్. గీతలే అని చిన్న చూపెందుకు, గీతలే అని చిన్న చూపెందుకు, అక్కడ దాని కనెక్షన్. తర్వాత ఇంకొక బిట్ చెప్పారు, మనకి స్వరాలు ఎలాగా ఐడియా కాబట్టి వాయించేసాను. వాయించగానే అది ఓకే అయిపోయింది అండ్ వెరీ హ్యాపీ. ఆ టైం అప్పటి నుంచి ఆయనకి చాలా సినిమాలకి వాయించాను, జుమ్మంజనాదం, వేదం, వీటికి దమ్ము, వీటిలన్నిటికీ కూడా వైలన్ వాయించాను. సూపర్. అండ్ తర్వాత మణిశర్మ గారికి రచ్చ, అలాగే కెమెరామెన్ గంగత్త రాంబాబు, వీటిలన్నిటిలో కూడా వాయించాను. అది నీ నగుమోమి ఎక్స్ట్రాడినరీ అనే సాంగ్. అందులో అని స్టార్ట్ అయ్యి ఎక్స్ట్రాడినరీ గ్రేట్, సీరియస్ ఫెంటాస్టిక్ గా పవన్ చరణ్ గారు. మా యువరాగం మంచి మాట మంచి పాట వ్యూయర్స్ కి మీరు ఏదైనా చిన్న మాట చెప్పదలుచుకుంటే. యువరాగంలో నేను వచ్చి ఇక్కడ మీతో అందరితో నా ఫీలింగ్స్ని, అలాగే నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి, మీ ఇష్టమైన మ్యూజిక్ సింగర్స్ గురించి, ఈ ఫిలిం ఫీల్డ్ గురించి, ఈ సంగీతాన్ని గురించి మాట్లాడుకునే ఒక అద్భుతమైన అవకాశం కల్పించిన హెచ్ఎంటీవీ వారికి యువరాగం మంచి మాట మంచి పాట అద్భుతమైన సిరీస్లో నేను పాల్గొనడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మీ అందరికీ కూడా ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చుతుందని భావిస్తూ మీ పవన్ చరణ్. పవన్ గారు, మీకు కేవలం అవే కాదు, ఇక్కడ మనకి బెల్లో హెర్బల్ ప్రొడక్ట్స్ నుంచి ఒక చిన్న గిఫ్ట్. వ్యూయర్స్ చూసారు కదా మన యువరాగం మంచి పాట మంచి మాట. ఈ వారం పవన్ చరణ్తో ఖుషిగా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. మళ్ళీ వచ్చే వారం యువరాగం మంచి పాట మంచి పాటలో మరో సింగర్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. యువరాగం చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్.